ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. ప్రతిదినము లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. బెరయలో అర్ధరాత్రి కాగానే సోదరులు పౌలు శీలలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చిన వాళ్ళు యూదుల సమాజ మందిరానికి వెళ్ళారు. తెస్సలోనిక వాళ్ళకన్నా బెరయ వాళ్ళ మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవ సందేశాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథాలు చదివి ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు పురుషులు కూడా విశ్వాసులయ్యారు. పౌలు దైవ సందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని తెస్సలోనికయలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురుకొలిపి వాళ్ళలో అల్లల్లో రేకెత్తించారు. వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. శీలా తిమోతి బెరయలోనే ఉండిపోయారు. పౌలుతో వెళ్ళిన వాళ్ళు అతనితో కలిసి ఎథెన్సు దాకా వెళ్ళారు. శీలను తిమోతిని అయినంత త్వరలో రమ్మన్నానని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.